వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి జంప్ అవుతున్నారు కొంతమంది అభ్యర్థులు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. ఆమెను అడిగే ప్రయత్నించారు. నమస్తే మేడం. నమస్తే. సో ఇంకా ఎగ్జిట్ పోల్స్ దగ్గర మనం ఆగం, ఇంకా కౌంటింగ్ అవ్వలేదు, ఇంకా 24 hours టైం ఉంది. ఇంకా ఇంత టైం ఉండగానే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జంప్ అయిపోతున్నారు అప్పుడే అని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అది కూడా ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన నాయకులు, కీలకమైన నాయకులు వాళ్ళు ఉన్నారు ఒక లిస్ట్లో అని కూడా చెప్తున్నారు. సో దాని గురించి మీకు తీసుకుంటేనండి, ఇప్పుడు తూర్పుగోదావరి ఫర్ ఎగ్జాంపుల్, తూర్పుగోదావరి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, తూర్పుగోదావరి ఎవరైతే స్వీప్ చేస్తారో, అంటే ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లు తెచ్చుకుంటుందో వాళ్ళే నెక్స్ట్ ప్రభుత్వం స్థాపిస్తారు అని ఒక నమ్మకం అందరికీ. ఎప్పుడు కూడా తూర్పుగోదావరి అనేది ఒక కీలకమైన నియోజకవర్గం. అది దే విల్ డిసైడ్ ద చీఫ్ మినిస్టర్. సాధారణంగా పార్టీ కూడా నిజంగా ఎప్పటి నుంచో ఉందండి అది. అయితే ఈసారి కూడా తూర్పుగోదావరి క్లీన్ స్వీప్ అని మనకు వచ్చింది సర్వేల్లో, మనం చూసాం. సో ముఖ్యంగా తూర్పుగోదావరి నుంచే మీరు చెప్పిన ఈ జంపింగ్లు స్టార్ట్ అవుతున్నాయి అని మనం విన్నాం. తూర్పుగోదావరిలో ఉన్న వైసీపీ నాయకులు ఆల్రెడీ జనసేన తోటి, తెలుగుదేశం తోటి టచ్లోకి వెళ్ళారని మనకి న్యూస్ ఇప్పుడే 4 రోజుల క్రితమే వచ్చింది. మీరు ఇంకా ఇవ్వాలంటున్నారు. 4-5 days బ్యాకే వచ్చింది ఇది. సో క్యూలో అయితే ఉన్నారు చాలామంది. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ బొత్స గురించి మనం మాట్లాడుకున్నాం, మీరు మర్చిపోయారేమో. బొత్స గారే లైన్లో ఉన్నారు అన్నాక వీళ్ళందరూ ఎంత, బొత్స లాంటి వాళ్ళే ఏ ఎండకు ఆ గొడుగు పడతారు, ఇంకా వీళ్ళందరూ ఏముందండి, అది పెద్ద విషయం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయండి. ఇప్పుడు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. పైకి అందరూ ఓ దేవుడు అది ఇది అంటున్నారు కానీ లోపల ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంది నెగిటివ్. బికాజ్ మీకు గుర్తుంటే కనుకైతే రోజా గారి మీద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు, అంటే ఆవిడేదో తిన్నారు, డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నారు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచి తిట్టారు అని మనం విన్నాం గతంలో. అంటే ఇప్పుడు ఆయన మీద ఉండే ఇదేంటంటే ఎవరిని తిననివ్వరు, ఆయన మాత్రం తింటాడు అని కూడా ఒక వార్త ఉంది మనకి. అంటే సజ్జల అసలు ఇప్పుడు ఇంకొకటి అండి, అసలు సజ్జలే వెళ్ళనివ్వడు కదా ఎవరిని, అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వడు. ఇంకొక పెద్ద మైనస్, అసలు వాళ్ళు ఇప్పుడు ఓడిపోవడానికి ఒక కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు విసిగిపోవటానికి కారణం, ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో మీకు ప్రజలతో ఎవరికి సంబంధాలు లేవు కదా. వాలంటీర్స్ వెళ్తున్నారు, పథకాలు ఇచ్చేస్తున్నారు, బటన్ నొక్కుతున్నాడు, డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఇంకా డైరెక్ట్ ముఖాముఖి ఎమ్మెల్యేలు ప్రజలు కలుసుకోవడం లేకపోయింది కదా. అంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ఎవరికి తెలియట్లే ఎమ్మెల్యేలకి. అసలు ఎమ్మెల్యేలని మనుషులు మర్చిపోయారు. అసలు వాళ్ళ శాఖలే వాళ్ళకి గుర్తున్నాయో లేదో మంత్రులకి, మనకు తెలియదు. ఈసారి మనమే తడువుకుంటున్నాం కదండి నిజంగా హోంశాఖ ఎవరు, ఎందుకంటే అన్ని సజ్జల గారే కదా. మనకి తెలుసా అసలు హోంశాఖ ఎవరు, లేకపోతే ఐఎన్పిఆర్ ఎవరు, మనకి ఏమి తెలియదు కదా ఈ డిపార్ట్మెంట్స్లో. అసలు ఎవరు ఆ శాఖ మంత్రులు అనేది 5 ఏళ్లలో జనాలు కూడా మర్చిపోయారు. ఏమున్నా సజ్జల గారు వస్తారు, మాట్లాడతారు, ఏ శాఖ గురించి అయినా ఆయనే మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారికి సంబంధించింది ఆయనే మాట్లాడతారు. సో ఆయన అందుకే షాడో ముఖ్యమంత్రి ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం, అది సకల శాఖ మార్చులు వారే. కాబట్టి ఎమ్మెల్యేలకు ఏమైందంటే అసలు నేనేంటి అనే ఒక ప్రశ్న ఉదయిస్తోంది వాళ్ళల్లో. నేను ఎందుకున్నాను, నేను ఎందుకు గెలిచాను. ఇప్పుడు కూడా మీకు గుర్తుంటే కనుకైతే ఈసారి ఎన్నికల్లో వాళ్ళు డబ్బులు తీయలేదు బయటికి ఎమ్మెల్యేలు. ఆయన కొంతమందిని అయితే బలవంతంగా నువ్వు 2 రోజుల్లో 40 కోట్లు అక్కడ పెట్టు అని చెప్పిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి, మీకు తెలుసో లేదు. అంటే వాళ్ళ దగ్గర ఉందో లేదో అని ఒక డౌట్ వచ్చి ఆయనకి మధ్యవర్తులు వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే వాళ్ళని బెదిరించి నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాను, నువ్వు ఇప్పుడు నాకు 40 crores 2 రోజుల్లో పెట్టమని అడిగిన మినిస్టర్స్ కూడా ఉన్నారు, మీకు తెలుసా. సో ఆయన ఇచ్చిన 20 కోట్లు కూడా వీళ్ళు చాలా చోట్ల పంచలేదు కదా. సగం మిడిల్ మేనేజ్మెంట్ వాళ్ళు తినేశారు. కొడాలి నానికి ఫ్రెండ్ తినేశాడు. వల్లభనేని వంశీ కూడా పంచలేదు, నేను పంచినా కూడా నాకు పడలేదని ఆయన అంటాడు. మన వంగ గీత గారు పంచలేదు. తర్వాత ఆవిడ కార్యాలయానికి వెళ్ళి కూడా ప్రజలు గొడవ చేశారు కదా, మాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ఆవిడ దగ్గర కూడా గొడవలు అయ్యాయి. ఇంకొక పెద్ద విషయం ఏం జరిగిందంటే, ఇవన్నీ ఇలా పక్కన పెడితే అంటే ఎమ్మెల్యేలు ఎలా మునిగిపోయారో మనం చెప్తున్నాం. ఈ వాలంటీర్స్ని ఎవరినైతే నమ్ముకుని వీళ్ళు డబ్బులు పంచమని ఇచ్చారో ఆ వాలంటీర్లు ఓపెన్గా మేము డబ్బులు పంచలేదు, తినేసామని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు అది కోపం ఉంది మీకు. ఈ 1 weekలో ఎక్కడైనా వాలంటీర్ల గురించి ఎవడైనా ప్రస్తావించాడా? సజ్జల గారు ప్రస్తావించారా? లేదా ఒక మినిస్టర్, అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మినిస్టర్స్ ఎవరైనా ప్రస్తావించారా?
మీకు మార్చి ఏప్రిల్ ఎంత గందరగోళం చేశారు, ఏప్రిల్ మే ఎస్పెషల్లీ. పెన్షన్ల గురించి కానీ చంద్రబాబు నాయుడు ఏమో వాలంటీర్స్ని వ్యవస్థని రద్దు చేయమన్నాడు, వాలంటీర్లనేమో వాళ్ళకి వెళ్ళి అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వద్దన్నాడు. 1 వీక్ గందరగోళాలు చేశారా లేదండి? ఈసారి ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, ఎక్కడైనా ఒక్క మాట వినిపించింది అవ్వాతాతల గురించి కానీ, పెన్షన్ల గురించి కానీ, వాలంటీర్ల గురించి కానీ మీరు వైసీపీ వాళ్ళ దగ్గర విన్నారా? లేదు. ఎందుకు వినలేదు? మనం వాలంటీర్ల మీద ఇప్పుడు వైసీపీ వాళ్ళు కోపంగా ఉన్నారు, బికాజ్ డబ్బులు తినేశారు. అయితే మేడం, మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రివెంజ్ తీసుకోవాలి 53 రోజులు అని చెప్పేసి అన్నారు. దానికన్నా ముందు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంటే వాళ్ళని లాగేసుకున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు వస్తుంటే తీసుకుని ఇది కదా అసలు రివెంజ్, అసలైన రివెంజ్ అని నేను అంట. అది మనం చెప్పలేమండి. అంటే ఇప్పుడు వీళ్ళు కూటమిలో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా ఏది డెసిషన్ తీసుకోవటానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఒకళ్ళిద్దరి దగ్గర తీసుకోవచ్చు, కానీ అయినా ఒకటండి, వాళ్ళ రాజకీయాలు చేశారని మనం చేయాల్సిన పని లేదు. ఒకటి అది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరు తప్పు చేశారని నేను అదే తప్పు చేయక్కర్లా. ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ తెలుగుదేశాన్ని తుడిచిపెట్టాలనే కదా ఆయన ప్రయత్నించారు. ఈరోజు బీఆర్ఎస్ తుడిచిపెట్టుకోవట్లా. సో ప్రకృతి ఏది కూడా ఉంచుకోదు, గుర్తుపెట్టుకోండి. ప్రకృతి ఒకరోజు మనకి ఇచ్చేస్తుంది, మంచి అయినా చెడైనా. అలాగే కాలం జవాబు చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలను లాగేసుకున్నారని మనం ఆ ఎమ్మెల్యేలను లాక్కుని ఈ పనికిమాలిన ఎమ్మెల్యేలను తీసుకుని ఏం చేస్తారండి? లేనిపోని గొడవలు తప్ప. అవునా కాదా? ఇప్పుడు మీరు సక్రమంగా పనిచేస్తే మిమ్మల్ని తీసుకుంటే అర్థం ఉంటుంది. మీరు అక్కడ భజనలు చేసుకుంటూ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా బూతులు మాట్లాడుకుంటూ గుట్కాలు తింటూ ఎందుకు అలాంటి ఎమ్మెల్యేలు మనకి? అవతల వాడి స్టేచర్ కూడా మనకు ముఖ్యమని అనుకోవాలి మనం. మీరు వస్తున్నారని నేను తీసేసుకుంటే నా వాల్యూ ఏముంటుంది? సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. మన ఎదుటివాడిని దెబ్బ కొట్టడానికి వాళ్ళ బలాన్ని మనం బలగాన్ని తీసేసుకుంటే దెబ్బ కొట్టక్కర్లా. వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం పట్టుకోగలిగితే అక్కడే దెబ్బ కొట్టచ్చు.